కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి నివేదిక పనులను ప్రాణాలకు తెగించి చేస్తున్న ఆశా వర్కర్లపై ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తూ టార్గెట్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ఆశా వర్కర్లు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి మాట్లాడారు. 10వ తరగతి చదువులతో ప్రభుత్వ అవసరాల కోసం ఆనాడు ఆశా వర్కర్లను ఏర్పాటు చేసి నేడు టార్గెట్ల పేరిట ఆన్లైన్ పేరిట అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గ్రామీణ పట్టణ స్థాయిలో ప్రతి మధ్యతరగతి పేదవాడికి వైద్య సేవలను అందించే ఆశా వర్కర్ల వేతనాలు అడిగేసరికి ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతి నెల 26,000 రూపాయల వేతనం అందివ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వాలు నిలబడలేదని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి పరిష్కరించాలని కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు సంఘటితమై పెద్ద ఎత్తున ధర్నాలకు పాల్పడతారని, వారి డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సిఐటియు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా కార్మికులకు, ఆశా వర్కర్లకు మరి గతంలో వాళ్ళు చాలా చెప్పారు, కానీ ఇప్పుడేమో ఆ జీతం ఇవ్వడం లేదు, కానీ పన్నులు మాత్రము పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేతనాలు పెంచలేరు కానీ పన్నులు మాత్రం పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పారితోషికాలు లేనటువంటి పనులను అధికారులు బెదిరిస్తూ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అనేక మంది ఆశా వర్కర్లకు వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కనీస వేతనాలు ఇవ్వకుండా ఇవాళ ఉన్న వేతనాలు కూడా అనేక రకాల ఖర్చులకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మరి వాళ్ళకు రావాల్సినటువంటి రా మెటీరియల్ వాళ్ళు రికార్డులు కూడా వీళ్ళే కొనుక్కొని రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్మికులకు కనీస వేతనాలు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ను నెరవేర్చమని చెప్పి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఆశా వర్కర్ అనే మేము ముఖ్యంగా గ్రామాలలో బడుగు బలహీన వర్గ పేద ప్రజలకి ఆరోగ్యపరంగా సేవ చేసే వర్కర్లను మేము ఏమడుగుతున్నాం, కనీసం ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకు ఈ 10,000 జీతం అనేది ఏ కోశాన కూడా సరిపోతలేదు. మినిమం మేమేమో గొంతెమ్మ కోరికలు అడగటం లేదు, మాకు 18,000 కనీస వేతనం అడుగుతున్నాం. ఇంకా మాకు ఇప్పుడు మేము ప్రతి రోగులతోటి కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మాలో చాలామందికి రోగాలు వచ్చి పిట్టల్లాగా రాలిపోతున్నారు. వాళ్ళకి కనీసం హెల్త్ కార్డ్స్ ఉంటే మేమన్నా మాకు వచ్చినప్పుడు మేము చూపించుకోవడానికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు, హెల్త్ బెనిఫిట్స్, మేము చనిపోతే కనీసము బ్రతుకున్నంత వరకు చేసిన వర్క్కే విలువ. మేము చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేని పరిస్థితి ఉంది మాకు. మాలో మస్తు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఏమడుగుతున్నాం, కనీసం ప్రమోషన్లను ఇవ్వమని అడుగుతున్నాము. ఇవన్నీ మేము అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లు. మా సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము స్తంభింపజేసి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఊరుకునే ప్రసక్తి అయితే లేదని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం.